మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వాళ్ళు పనిచేసి పోయి మాట్లాడి వాళ్ళకి మాట ఇచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు సిద్దిపేట ఎస్ఎస్సీ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాట ఇచ్చిన. ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం, నిలదీసినాం, కౌన్సిల్లో కూడా అడిగినాం, మీకోసం ప్రయత్నం చేసినాం. అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటుందని, మీరు కూడా ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్, అబద్ధాలు, తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం, మీ కృషి ఉండాలి. ఆయనను గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం, అది మొండి రకం ఉన్నది. గట్టిగా ఎంబడబడితేనే చేసే రకం కనుక మీరు గట్టిగా ట్రోలింగ్ చేయండి, అబద్ధాలు నెత్తి చూపండి, ఈ ప్రభుత్వం తప్పిదాలు నెత్తి చూపండి, ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ, మీ సమస్య కోసం తప్పకుండా నేను కొట్లాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా. అదే ఏకశిల పార్కు దగ్గర మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల కోసం మాట్లాడతా. నెలకి వరంగల్ పోతుంది. వరంగల్లో ఎక్కడ ఏ ఏకశిల పార్కు దగ్గర రేవంత్ రెడ్డి